అందరికీ నమస్కారం. గురు చరిత్ర చెప్దాము. 3 సార్లు ముందు ఓంకారం చెప్దాము. తర్వాత స్టార్ట్ చేద్దాం. శ్రీ గురు చరిత్రలో 12వ అధ్యాయంలో నరహరి తల్లికి చెప్తున్న తత్వం గురించి చెప్తున్నాము. సిద్ధయోగి చెప్తున్నారు. అయితే తల్లి అడుగుతోంది, అంటే సన్యాసము స్వీకరిస్తానని అన్నప్పుడు, నువ్వు ఇంకా చిన్నవాడవు, నువ్వు బ్రహ్మచర్యము పాటించి గృహస్థ జీవితం అనుభవించి అప్పుడు కదా సన్యాసం స్వీకరించాలి అని అడిగితే తల్లికి తత్వం చెప్తున్నారు. మానవ జీవితం అశాశ్వతం కాబట్టి శాశ్వతమైనది ఏదో దాని వైపు ప్రయాణం చేయాలని ఆయన చెప్తున్నమాట. కాబట్టి ఆత్మ వైపు ప్రయాణం చేయకుండా మానవ జన్మనెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చిన వాడే నిజమైన ఆత్మవంచకుడు. కాబట్టి ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కదా. కాబట్టి అమ్మ, ఈ మాట సామాన్యుల విషయంలో అయితే నిజము, వాస్తవము. కానీ నేను కారణ జన్ముడు అని నువ్వే అంటున్నావు కాబట్టి నాకు కర్తవ్యం ఏమిటి అన్నప్పుడు, విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్టు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనేది క్రమం తగి ఉన్నది. ఎవరైతే విషయ సుఖాలు వదలలేకుండా ఉన్నారో, అంటే వాసన కదా, ఈ వాసనని తొలగించుకోవాలి కదా అని అడుగుతోంది ఆవిడ. ఈ కోరికలు వాసనలు అన్ని తగ్గిన తర్వాత సన్యాసం తీసుకోవాలని అడుగుతుంది. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే చాలా మంచి విషయం అది. విషయ సుఖాలు కావలసిన వాళ్ళు, వదలలేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళు కదా గృహస్థాశ్రమంలో ఇవన్నీ అనుభవించి తర్వాత సన్యసించటం అనేది క్రమం. వాళ్ళకి ఆ క్రమం ఉంది. కానీ విషయవాసనే లేకుండా జ్ఞానం ఉన్న వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి వెళ్ళిపోవచ్చు. శంకరాచార్యుడు ఎంత చిన్నప్పుడు వెళ్ళాడు. అలాగే స్వామినారాయణ, అక్షరధామ స్వామినారాయణ 5వ సంవత్సరంలో ఇంట్లోంచి వెళ్ళిపోతాడు వైరాగ్యముతోటి. అటువంటి మహాత్ములు పూర్వజన్మ వాసన ఆ పరంపరలో వచ్చేస్తారు. కాబట్టి నాకట్టి విషయవాసనలు ఏం లేవు కనుక ధీమంతుడైన నాకు ఎట్టి విఘ్నాలు రావు, నువ్వు కంగారు పడక్కర్లేదు. అంటే ధీ అంటే బుద్ధిశక్తి, అంటే ధీశక్తి అంటారు. అలాంటి ధీశక్తి ఉన్న వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఆటంకము కలిగించవు, పట్టుదలతో నిలబడతారు కూడా. అనుకుంటారు అందరూ మేము ఇలా చేసేయాలి అలా చేసేయాలి అని చెప్పి, కానీ నిలబడలేరు. అందుకని సంపాదించుకోవాల్సింది ధీశక్తి, ఆ బుద్ధిశక్తి బలంగా ఉండాలి. మనస్సు వైపు ప్రయాణం చేసినప్పుడు పడిపోతారు. మనస్సు ఏది చెప్తే దాని వైపు ప్రయాణం చేసేస్తూ ఉంటారు. కాదు, బుద్ధి మనకి చెప్తూ ఉంటుంది. ముందు ఇప్పుడు మనకేదో ఒక అలవాటు ఉంది, ఇది చెడు అలవాటు అని బుద్ధి లోపల చెప్తుంది. పర్వాలేదులే అని మనస్సు కొట్టి పడేస్తుంది. ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇంకా మనము పడుకోవాలి అని అనిపిస్తుంది. కానీ అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ చూస్తాడు. అంటే మనస్సు పర్వాలేదులే, ప్రొద్దున కొంచెం లేటుగా లేద్దామను, లేకపోతే ఇంకేదో సర్ది చెప్తుంది. కాబట్టి మనలోనే ఈ 2 యుద్ధాలు జరుగుతాయి. దాన్నే చెప్తారు, ఒకటి రాక్షసులు, ఒకటి దేవతలు అని చెప్పి. నువ్వు దేవత మాట వింటావా, రాక్షసు మాట వింటావా? రాక్షస లక్షణాలు ఎక్కువగా ఉంటే రాక్షసు మాట వింటాడు. దేవత దైవీ లక్షణాలు ఎక్కువగా ఉంటే దైవం. అందుకని ఏం చేయాలి? బుద్ధి వికాసము చెందాలంటే దైవీ లక్షణాలు అలవాటు చేసుకోవాలి. మన స్నేహాలు, మన పరిసరాలు, మన ఆహారము, మన అలవాట్లు అన్నీ కూడా దైవీ సంపత్తిని కలిగి ఉండాలి. అప్పుడు ఈ జర్నీ కరెక్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అది అలా పాటించకుండా ఉంటావో, మనిషి మనిషి అంటే మనస్సు యొక్క ముద్దలా ఉంటాడు. జ్ఞానం యొక్క ముద్దలా ఉండడు. అసలు పుట్టడం జ్ఞానం యొక్క ముద్దలా పుట్టాడు. కానీ మనస్సు, అందుకే ఆహార విహారాదులు చెప్పారు. ఆహార విహారాదుల్లో చాలా శ్రద్ధ వహించాలి. మీరు ఎలాంటి తిండి తింటే అలాంటి త్రేన్ అని చెప్పారు.
రాక్షసాహారం తీసుకుంటారు. అంటే మాంసాలు, అర్ధరాత్రి తిండ్లు, సమయం కాని సమయంలో ఆహారం తీసుకోవడము, ఎక్కడ పడితే అక్కడ తిరిగేయడము, ఎలా పడితే అలా తినేయడము, ఎక్కడ ఎవరు ఉచితంగా పెడితే ఆ భోజనం తీసేసుకోవడము, ఇలాంటి లక్షణాలన్నీ రాక్షస లక్షణాలంటారు. మనిషి పశువులా ఆయన పశువుతో పోల్చేసాడు అందుకే. ఎప్పుడు? అప్పుడెప్పుడో పోల్చాడు. ఇప్పుడు కలియుగంలో ఇప్పుడైతే చాలా కష్టమండి. ఇంకెటు పోల్చలేం. కాబట్టి అలా ఎక్కడ పడితే అక్కడ తిండి, ఎలా పడితే అలా తినేయడము, ఇవన్నీ కూడా రాక్షస లక్షణాలు అంటారు. ఎప్పుడు పడితే అప్పుడు తినడము, లేకపోతే ఎలా పడితే అలా తిరగడము, సురాపానము, ఎవరితో పడితే వాళ్ళతో తిరగడము, ధర్మం లేకుండా ఉండడము, జీవితాన్ని వంకరగా నడుపుకోవడము, ఇవన్నీ అనారోగ్య లక్షణాలు. ఈ రాక్షస లక్షణాలు వాడికొక్కడికే నష్టం కాదండోయ్! అనారోగ్య లక్షణాలు కనిపిస్తే అనారోగ్యం తెచ్చుకుంటాడు. ఆరోగ్యం క్షీణిస్తుంది. అనారోగ్యం తెచ్చుకుంటాడు. చుట్టూ అందరిని బాధపెడతాడు. సంపాదించిన సంపాదనంతా కూడా డాక్టర్‌కి, హాస్పిటల్‌కి పోయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనస్సు యొక్క వేగం వల్ల జరిగే పనులు ఇవన్నీ కూడా. కాబట్టి ధీమంతుడైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలు అని అంత బలంగా చెప్తున్నాడు. కాబట్టి నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను. నాకేం గృహస్థులో ఇవన్నీ అనుభవించి అప్పుడు వైరాగ్యం అవసరం లేదు అసల. అలాంటి కోరికలేమి నాకు లేవు. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం అది అక్కడి నుంచి అన్ని ఆశ్రమాలే అన్నారండి. ఆశ్రమం అంటే ఆశ్రయించటం. సో, అన్నింటిని ఆశ్రయించి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్తారు. కాబట్టి నేను ఆశ్రమం తీసుకోవడానికి బ్రహ్మచర్యం నుంచే వెళ్ళిపోతాను. కాబట్టి నన్ను ధ్యానిస్తూ ఉండు. సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చెప్పినట్లుగా తన దివ్య రూపాన్ని దర్శింపచేసి తల్లికి అలా అంటే శ్రీకృష్ణుడు యశోదకి ఎలా అయితే తన దివ్య అంటే విశ్వరూపాన్ని ఎలా అయితే చూపించగలిగాడో నోట్లోనే చూపించగలిగాడు విశ్వరూపాన్ని తల్లికి. ఎప్పుడైతే చిన్న పిల్లవాడు అని చెప్పి ఆవిడ తపన పడుతోందో ఆ టైంలో నేను పిల్లవాడినే కాదు, ఇదిగో ఈ స్థితిలో ఉన్నాను అని తల్లికి తెలియచేస్తాడు బాలకృష్ణుడు. అలా ఈయన కూడా తల్లికి తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది. స్వామి, నీవు పుట్టుక లేనివాడు కదా! బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలివేమో. మాయామోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తుంది? అందువల్ల నేను ఇలా వ్యామోహంతోటి నా బిడ్డ ఇంకొన్నాళ్ళు నా దగ్గర ఉంటాడేమో అన్న వ్యామోహంతో ఇలా ఉన్నాను తప్పించి, నువ్వు కారణ జన్ముడివి. కాబట్టి నేను నిన్ను తెలుసుకోలేకపోయాను. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి కాబట్టి, బ్రహ్మకు కూడా సృష్టించిన బ్రహ్మకు కూడా నీ గురించి తెలీదేమో! మరి మాయామోహితురాలైన మానవ స్త్రీని నేను. నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నువ్వు అనుగ్రహించావు కాబట్టి తెలిసింది. నువ్వు సత్య సంకల్పుడవు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. చెప్పకూడదు కూడా. కాబట్టి లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడు అని తలచి ఇంట కట్టి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారము నా మనస్సులో స్థిరంగా నిలిచేటట్టు అనుగ్రహించు. ఇంకా పుత్రుడు ఆకారం కాకుండా ఇప్పుడు నువ్వేదైనా విశ్వరూపం చూపించిన ఈ దివ్యమంగళ ఆకారాన్ని నా మనస్సులో ఉంచేటట్టు చెయ్యి ఇంకా. నాకు వ్యామోహం తగ్గుతుంది అని అలా అది కదండీ! ఎంతటి పుణ్యముంటే అలాంటి పుత్రుడిని కంటుంది. తల్లి తల్లిదండ్రులిద్దరూ కూడా వాళ్ళ పుణ్యము వాళ్ళ బిడ్డల రూపంలోనే ఉంటుందండి. కాబట్టి ఆ బిడ్డ నుంచి ప్రతి క్షణము ఒక ఆనందాన్ని పొందాలి కానీ దుఃఖాన్ని పొందకూడదు. ఆవిడ ఎంతటి అదృష్టం అంటే అలాంటి అవతారము ఆవిడ గర్భంలోంచి వచ్చింది. లోకహితం చేయడానికి నువ్వు పుట్టావు కానీ కానీ నా మనస్సులో నువ్వు స్థిరంగా ఉండిపెట్టేట్టు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు. మాకింకొక్క బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండవచ్చు కదా! అని మళ్ళీ అడుగుతోంది. ఇక్కడే ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను
అని పాపం తల్లి ప్రార్థిస్తోంది. అప్పుడు శ్రీహరి, "అమ్మా! నీకొక సంవత్సరంలోగా కవల పిల్లలు పుడతారు. అంతవరకు ఉంటాను. కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు" అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. ఎందుకంటే బ్రహ్మచారి సన్యాసం స్వీకరించాలంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి కావాలి. ఆ అనుమతి ఇవ్వకపోతే కనుక ఎట్టి పరిస్థితిలో సన్యాసం స్వీకరించడానికి ఉండదు. గృహస్థు అయితే కనుక భార్య కానీ, భర్త కానీ ఎవరైతే వాళ్ళు స్త్రీ పురుషుల్లో మిగతా వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిందే. అలా అనుమతి తీసుకోకపోతే సన్యాసము స్వీకరించనివ్వరు కూడా. ఇవ్వరు కూడా అలాగా. ఏదో పారిపోయి ఏవో చేసి వాళ్ళేదో అది ఏదో ఎక్కడో మఠాల్లోనో వాటిల్లో తీసేసుకుంటే అది వేరే సంగతి, అది మనం చెప్పలేము. కానీ దాన్ని కూడా సన్యాసము పూర్ణమని అనరు. ఎప్పుడైతే ఒక గురువు అనుగ్రహము, గురు పరంపరలో సన్యాసాలు స్వీకరించినప్పుడు మాత్రము చాలా రూల్స్ ఉంటవి. అదే ఈయన చేశాడు. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తుండేవారు. ఇప్పుడు తెలిసింది కదండీ! అందుకని అంతవరకు బిడ్డగానే చూశారు. ఇప్పుడు పరమేశ్వరుడని చెప్పి తెలిసి ఆ దంపతులిద్దరూ నిత్యము అర్చిస్తుండేవారు. చతుర్వేద పారంగతులు, సత్యస్ సచ్చాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆ ఊళ్ళో పండితులు, గొప్పవాళ్ళన్న వాళ్ళు కూడా ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పేవారు. ఇప్పుడు అంత పండితులకి శాస్త్రం వల్లించాడాయన. పామరులు అంటే సామాన్య జనులకి అందరికీ కూడా ధర్మ సూక్ష్మాలు చెప్పాడు. ఎలా జీవించాలో చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లల్ని ఆడిస్తుంటే నరహరి వచ్చి, "అమ్మా! నేను చెప్పినట్టే వీరిద్దరూ పుట్టారు. నీకింకా ఇద్దరు కొడుకులు వచ్చారు. ఇంకా ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కూడా కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రకి బయలుదేరతానని" అడిగాడు. ఆవిడ అడిగింది కాబట్టి చేశాడు. ఇంక నెక్స్ట్ కూడా ఎవరు పుడతారో కూడా చెప్పేశాడు. కాబట్టి నువ్వు ఇచ్చావు కదా మాట, అనుమతిస్తే నేనింక తీర్థయాత్రకి బయలుదేరతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి సుమా అని అన్నాడు. ఎందువల్ల? అనుమతి లేకుండా సన్యాసం కరెక్ట్ కాదు కాబట్టి, నువ్వు మాత్రం ఇప్పుడు ఇంక ఇదివరకట్లాగా బాధపడకూడదు. సంతోషంగా సాగనంపాలి అని చెప్పాడు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని, నీవు మా బిడ్డవనని భ్రాంతిలో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు నాయనా. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్నుద్ధరించడానికి ఇక్కడ జన్మించావు కాబట్టి, నీవు మా రక్తమాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనవి. ఇక ముందు మా గతేమిటి అని అన్నారు. నువ్విక్కడున్నావు కాబట్టి, నువ్వు మా నువ్వు అవతారమని మాకు తెలియదు కానీ, తెలిసిన తర్వాత నువ్వు మా గర్భాన్ని, మా రక్తమాంసాన్ని తీసుకున్నావు కాబట్టి మేము చాలా పవిత్రులమయ్యాము. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మా గతేమిటన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకిక జన్మ ఉండదు. అమ్మా! నీకు నన్ను చూడాలనిపిస్తే, నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనమిస్తాను. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తానని చెప్పాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుచుకుంటే దర్శనమిస్తాను. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ వద్దకు వస్తానని చెప్పాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేత దండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు. అంటే 9 సంవత్సరాలకే అలా వెళ్ళడానికి ఎవరికీ మనస్సు అంగీకరించదు. తల్లి ఎలా పంపుతోంది అని ఆశ్చర్యపోతారు. ఇవంతా వాళ్ళకి తెలీదు కదండీ! కాబట్టి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో అవతారమూర్తి కాబట్టి నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయన్ని వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, ఆ తర్వాత శ్రీపాద రూపము అన్నీ దర్శనమిచ్చాడు. జనం గ్రామంలో జనం కొంత దూరం వచ్చారు.
అతనికి సాధువులు వెంట వచ్చారు. జనం వెంట వచ్చారు. ఇంకా కొంత దూరం వరకు తల్లిదండ్రులు వెంట వచ్చారు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులకి అతను దత్తాత్రేయ తెల్లగా, అంటే కర్పూరం వలె తెల్లగా మారిపోయి తన దత్తాత్రేయ స్వరూపము, అలాగే శ్రీపాద రూపము ఇవన్నీ దర్శనమిచ్చాడు. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలిసి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి. మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తానని మాట ఇచ్చి వాళ్ళను వెనకకు పంపించేశాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భక్తి భావంతో వెనక్కి వెళ్ళారు. అంటే ఆ అవతారము ఎలా వచ్చింది అన్నీ తెలుసుకున్నారు. కానీ అలాగే ఆ దర్శనము కూడా ప్రత్యక్ష దివ్య దర్శన ప్రభావం వల్ల వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భక్తి భావంతో వెనక్కి వెళ్ళారు. నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణము చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. మహాత్ములు ఎవరైనా కాశీ దర్శనము తప్పనిసరిగా చేస్తారు. ఎందుకనంటే అంతకంటే ఇంకొక పుణ్యక్షేత్రము మోక్షాన్నివ్వదని చెప్తారు. కాశీ మోక్షగామి కాబట్టి వైరాగ్య శకటము. కాబట్టి వైరాగ్య శకటం కాబట్టి కాశీ ప్రయాణము అనేది తప్పనిసరిగా చేస్తారు. ఆయన ముందు బదరీ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరుకున్నాడు. అయితే ముందు గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించుకున్నాడు. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువును కుంభించి కేచరీ ముద్రలో నాదానుసంధానులై కూర్చున్నాడు. తప్పనిసరిగా ధ్యానం అనంటే అనేక రకాల ధ్యానాలు చేస్తారు. కానీ కేచరీ ముద్రలో ఆయన వజ్రాసనంలో ప్రాణవాయువును కుంభించగలిగి ఆహ్, నాదానుసంధానము చేశాడంటే ఓంకారంతో ఉన్నాడు. ఆయన నిత్యము 3 వేళల మణికర్ణికా ఘాటుకి వెళ్ళి శ్రద్ధగా గంగ స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయన చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే అంత బాల్యములో రోజు మణికంఠికా ఘాట్‌కి వెళ్ళి అక్కడ స్నానం చేసి, మళ్ళీ విశ్వనాథుడి దర్శనం చేసి సాధన చేసేవాడు. చూసి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే ఇంతటి వైరాగ్యమేమిటి? కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చటి యతుల్లో వృద్ధుడు శ్రేష్ఠుడైన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరించుకుంటే ఉండేవాడు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధుడే అని తెలుసుకున్నాడు. ఎందువల్ల అనంటే ఇప్పుడు తల్లిదండ్రులకి అంత దర్శనం ఇచ్చాడు. ఓకే. కానీ అంతే సాధన చేస్తున్నాడు. కాబట్టి మనము ఎంత బద్ధకంతో సాధన వదిలేస్తామండి. ఎంత అవతార పురుషుడైనా ఆయన లోక ఉద్ధరణ కోసం అవతరించినా కూడా తప్పనిసరిగా కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. కాబట్టి అది చూసి అందరూ నమస్కరిస్తున్నారు. కానీ అచ్చట ఉన్న యతుల్లో వృద్ధుడైన శ్రేష్ఠుడైన ఆయన కృష్ణ సరస్వతి అనే ఆయన భక్తితో నమస్కరిస్తూ ఆయన తెలుసుకున్నాడేంటంటే ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని తెలిసింది. కానీ సన్యాస మార్గాన్ని పునరుద్ధరించడానికి, అంటే అంతరించిపోతుంది సన్యాస మార్గం. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఆయన విశ్వగురుడైన లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడై సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవాడైన జ్ఞానంలో వృద్ధుడే అని తెలుసుకున్నాడు. యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి అందరికీ చెప్తుండేవాడు. చివరికి ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే కాని మానవమాత్రులు కారు. సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు కదా. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గము
దాదాపు లుప్తమైపోతుంది. ఆ కాలంలోనే లుప్తమైపోతుంది సన్యాస మార్గము. కాబట్టి దాన్ని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలని కోరుకున్నారు. ఎవరైతే ఈయన కృష్ణ సరస్వతి గారు ఈయన్ని గమనించి, గుర్తించి అందరికీ తెలియచేశాడో, ఆయన మహాత్ముడు, ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరిస్తే చాలని తెలియచేశాడో, అప్పుడు ఆహ్, వాళ్ళందరూ ఆ సజ్జనులందరూ కూడా వచ్చి ఈయన దగ్గరికొచ్చి, ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపుగా లుప్తమైపోతుంది కాబట్టి, దాన్ని మళ్ళీ మీరే పునరుద్ధరించాలని చెప్పి, వాళ్ళందరూ కూడా నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి మీరు. అధికారులు కాని వారికి మార్గము భయంకరమైనదైతే, బుద్ధిమంతులకి మార్గము సులభంగా ఆత్మానందాన్ని ఇస్తుంది కాబట్టి, ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలని అడిగారు. ఎవరికైతే అధికారం లేదో వాళ్ళకి సన్యాసం బరువైపోతుంది. ఎవరికైతే అధికారం ఉంటుందో అంటే ఆహ్, ఎవరైతే తప్పనిసరిగా బుద్ధిమంతులవుతారో, వాళ్ళకి సులభంగా సన్యాస మార్గము ఆత్మానందాన్ని ఇస్తుంది. ఈ సన్యాస మార్గము మీరు పునరుద్ధరించాల్సి ఉంటుంది అని వాళ్ళు వేడుకున్నారు. సన్యాసులమైన మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది కాబట్టి, కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చని ప్రార్థించారు. సన్యాస వస్త్రాలు తీసుకున్నాడు కానీ సన్యాసించలేదు కదా! కాబట్టి వాళ్ళేమడుగుతున్నారంటే, మేము ఆల్రెడీ సాధువులం. కానీ మీకు సేవ చేయటానికి లోకం ఒప్పుకోదు. కాబట్టి మీరు కూడా సన్యాస మార్గాన్ని అవలంబిస్తే కనుక మేము మీకు సేవ చేసుకుంటాము అని వాళ్ళు ప్రార్థించారు. అయితే నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతీ పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిని వారి వారి వద్ద సన్యాసము స్వీకరించాడు. వారి ప్రార్థన మన్నించి సత్సాంప్రదాయం ప్రకారము సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతీ పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసము స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి అని ఇచ్చారు. సన్యాసానికి వేరే నామం ఉంటుంది కాబట్టి అప్పుడు వారిచ్చిన నామం ఏంటంటే శ్రీ నృసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలము కాశీ పట్టణంలోనే ఉండి మానవులకు మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల గల వేదార్థాన్ని భక్తులకి ప్రవశించారు. ఎప్పుడైతే సన్యాసం స్వీకరించారో నామము శ్రీ నృసింహ సరస్వతి అయింది. కొంతకాలం కాశీపట్నంలోనే ఉన్నాడాయన. ఉండి మానవులకు 4 పురుషార్థాల గురించి, వేదార్థాన్ని గురించి భక్తులకి ప్రవచనాలు చెప్పేవారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు ఏమని అడిగాడంటే, స్వామి నాకొక సందేహం వస్తోంది. కాబట్టి విశ్వగురుడైన శ్రీ గురునికి ఇంకొక గురువు ఎలా అవసరమో అని అడుగుతున్నాడాయన. గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏముంది? మరి ఎందుకు ఆయన మళ్ళీ గురువుని తీసుకున్నాడు? ఈయనే విశ్వగురువు కదా! మళ్ళీ గురువునెందుకు తీసుకున్నాడు? అన్నప్పుడు అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. పూర్వము శ్రీ రామచంద్రుడు కూడా అవతార పురుషుడే కదా! కానీ వశిష్ఠ మహర్షిని తీసుకున్నాడు కదా గురువు కింద. శ్రీకృష్ణుడు సాందీపుని మహర్షిని గురువుగా తీసుకున్నాడు కదా! శ్రీ గురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నాడు. శ్రీ గురు సాంప్రదాయం అనాది సిద్ధముగా వస్తుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఆల్రెడీ నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, ఏమైనా సరే, నువ్వు మళ్ళీ సాధన చేస్తుంటే కనుక తప్పనిసరిగా గురువు అవసరం అన్నారు. జనులు ఇప్పుడు చాలా అహంకారంతో ఉంటారండి. ఎలా అంటే గురువు అక్కర్లేదు మాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏదో ఒకటి ప్రక్రియ పట్టుకుని నేను మా సాధన ఇలా చేసేసుకుంటాను అనుకుంటారు. అదంతా ఒక ప్రక్రియ అవుతుంది. తప్పనిసరిగా అంటే ఆత్మీయ గురువు కదండీ అని అడుగుతారు. ఇదొక క్వెషన్ అడుగుతారు మళ్ళీ. ఇదంతా కూడా అంటే లేకుండా ఒకేసారి 10థ్ క్లాస్ రాసినట్టు ఉంటుంది. పుట్టిన పిల్లవాడికి అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టు ఉంటుంది. నువ్వెందుకు వాడిని ఒక్కొక్క స్టెప్ ఎక్కిస్తున్నావు? అలాగే తప్పనిసరిగా జ్ఞానం అనేది కూడా జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. అంతేకాని అక్కడో ముక్క, ఇక్కడో ముక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని నాకన్నీ వచ్చని చెప్పి ఎవరికి ఆత్మ గురువు అనంటే శరీర ధ్యాస లేని వాడికి. శరీర వ్యామోహం వదిలేసిన వాడికి.
సో, శరీరము నువ్వు జీవుడుగా ఉన్నంత వరకు జీవభావం వదిలేసి ఆత్మోన్నతి వైపు పూర్తిగా ప్రయాణం చేసి అదే నడిపే స్థితికి వచ్చిన వాడికి జీవుడు సచ్చినప్పుడు ఆత్మగురువు. ఈ ఈ శరీరంతో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, అప్పుడు జీవ లక్షణాలతో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, అప్పుడు తప్పనిసరిగా మళ్ళీ శరీరమున్న గురువు అవసరం. గురు శుశ్రూష, గురు సేవ చెయ్యకుండా నువ్వు ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయలేవు అసల. అందరికీ ఆ అదృష్టం కూడా ఉండదు. కానీ ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయాల్సిందే. కాబట్టి ఈయన ఏమంటున్నారంటే, ఇది అనాది కాలం నుంచి ఈ సంప్రదాయం ఉంది. కాబట్టి దీనికి మూల పురుషుడు సదాశివుడు. ఆయన శిష్యుడు విష్ణువు. విష్ణువుకి శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురు పరంపర అలా కొనసాగుతూనే ఉంది. ఆ ఆ మూలం నుంచి అలా వస్తూనే ఉంది. కాబట్టి బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు, వశిష్ఠుడి నుంచి శక్తి, శక్తి నుంచి పరాశరుడు, పరాశరుడి నుంచి వ్యాసుడు, వ్యాసుడి నుంచి శుకుడు, శుకుడి నుంచి గౌడపాదుడు, గౌడపాదుడి నుంచి గోవిందపాదులు, గోవింద భగవత్పాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యుల నుంచి శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదుల నుంచి విశ్వరూపుడు, విశ్వరూపుడి నుంచి బోధజ్ఞానగిరి, బోధజ్ఞానగిరి నుంచి సింహగిరి, సింహగిరి నుంచి ఈశ్వర తీర్థుడు, ఈశ్వర తీర్థుడి నుంచి నృసింహతీర్థుడు, నృసింహతీర్థుడి నుంచి విద్యారణ్యుడు, విద్యారణ్యుడి నుంచి మలయానందుడు, మలయానందు నుంచి దేవతీర్థుడు, దేవతీర్థు నుంచి యదవేంద్ర సరస్వతి, యదవేంద్ర సరస్వతి నుంచి కృష్ణ సరస్వతి, కృష్ణ సరస్వతి నుంచి సరస్వతీ స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి. ఇంతమంది గురు పరంపరలో వచ్చారు. ఎక్కడి నుంచి? శివుడి దగ్గర నుంచి మొదలుపెట్టి. సో, అలాంటి ఆహ్, సరస్వతి స్వామిని ఈయన గురువు కింద తీసుకున్నాడు. ఎంత అంటే చరిత్ర తెలుసుకోవాలండి. ఏ చరిత్ర తెలుసుకోకుండా మనము డుడు బసవన్నలా కూర్చోకూడదు అలాగసలను. అందుకే నువ్వు తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్‌గా ఆ నాలెడ్జ్‌ని అనుభవించాలి. అప్పుడు గాని పూర్తవ్వదు. తెలుసుకుంటే సరిపోదు మళ్ళీ. తెలుసుకున్న దాన్ని మళ్ళీ నువ్వు అనుభవించాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇంతమంది గురువులు పరంపర మనకు ఉంది. ఆ పరంపరలో ఉన్నాడు. తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులమైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు మళ్ళీ దర్శించారు. ఎందుకు? ఎందుకనంటే పుణ్యక్షేత్రాలనంటే విహారయాత్రలు కాదండి. వెళ్ళి హలో అని పలకరించొచ్చేసేవి కాదు అవి. అలా వెళ్ళి ఇలా చూసొచ్చేస్తారు. చూసొచ్చేసి ఆహా! ఓహో! అంటారు. అవి కూడా కాదు. అలా కాదు తీర్థయాత్ర అంటే. అక్కడ ఏ ఏ మహాత్ములు ఇప్పుడు కాశీ ఉంది మోక్షానికి అని అంటారు. ఎంతమంది అంటే దత్తుడు కూడా కాశీలో తపస్సు చేశాడని తెలుస్తోంది మనకి. చరిత్ర చెప్తోంది. శంకరుడు కాశీలో తపస్సు చేశాడు. ఎంతమంది తరించారు. కాబట్టి ఆ పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు దర్శనము అంటే లోపల జ్ఞానం కూడా కావాలి. బదరికాశ్రమం చేరుకున్నారు. ఇంత అవతార పురుషుడు కూడా మళ్ళీ పుణ్యతీర్థాలు తిరిగాడు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరించాడు. సర్వక్షేత్రాలు దర్శిస్తూ, పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ, శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరుకున్నాడు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశాడు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే కాబట్టి, అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది అయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చాడు. ఈయన సన్యాసం తీసుకోవటమే కాదు, తీర్థయాత్ర చేస్తూ ప్రతి చోట ఎంతో మందిని తయారు చేశాడు శిష్యుల కింద. అలా ప్రయాగ చేరుకున్నాడు. ఆ ప్రయాగలో ఎంతోమంది శిష్యులున్నారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడు ఈయన కూడా ఉన్నప్పుడు శ్రీ గురుడే స్వయంగా తత్వాన్ని ఉపదేశించి సన్యాసం ఇచ్చాడు. ఇది దత్తుడి యొక్క చరిత్రలో 12వ అధ్యాయము. ఓకే. అది పూర్తయింది. సో, ఎప్పుడు కూడా ఏ చరిత్ర తెలుసుకున్నా దాంట్లో
విశిష్టత, విశేషంతో పాటు తత్వం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అనంటే, మహాత్ముల యొక్క చరిత్ర మనల్ని ఉద్ధరించాలి. ఆ జ్ఞానంతో మనం ఉద్ధరించబడాలి కాబట్టి, తప్పనిసరిగా ఆ చరిత్రలో ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా సంతోషము. శ్రీ గురు చరిత్ర మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.